కరెక్టే కదా. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ర్యాంకు సోన్సో వాళ్ళకి వచ్చిన వాళ్ళకి సోన్సో సీట్ వస్తుంది అనేది క్లియర్గా ఉంది. ఇక్కడ అట్లా లేదే జ్యుడిషియరీలో. అప్పుడు పారదర్శకత ఎట్లా అవుతుంది ఒకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం. కాకపోతే తాము చేస్తోంది రైట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నారు. లేకపోతే జైళ్లలో దళితుల హాహాకారాలు అంటూ విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్నది వాళ్ళే. ప్రతి 5గురిలో 2 దళితులు గిరిజనులే. వైకాపా అధికారం చేపట్టాక ఏటేటా పెరుగుదల, నా ఎస్సీ నా ఎస్టీ అంటూ వారి ఉద్దారకుల ప్రసంగాలు వదరగొట్టి జగన్మోహన్ రెడ్డి పాలనలో విచారణ ఖైదీలుగా మగ్గిపోతుంది దళితులు గిరిజనుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. నిమ్మన వర్గాల బాంధవుడుగా గొప్పలు చెప్పుకునే జగన్ జమానాలు అసలు నేరం చేశారో లేదో తేలకుండానే వేల మంది ఎస్సీ ఎస్టీలు ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య నలిగిపోతున్నారు అంటూ అసలు బోడిగుండికి మోకాలకి ముడిపెట్టడం అనేటువంటి దరిద్రం ఈనాడు దగ్గరే దాపురించింది. ఎన్టీ రామారావు వస్తే దేశం అద్భుతంగా సాగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం వచ్చేస్తుంది. మరి స్వర్ణయుగం వస్తే మనమందరం హైదరాబాద్కి ఎందుకు వెళ్ళి బతకాల్సి వచ్చిందో, బెంగళూరుకి ఎందుకు వెళ్ళి బతకాల్సి వచ్చిందో, లేకపోతే చెన్నైకి వెళ్ళి ఎందుకు బతకాల్సి వచ్చిందో తెలియదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, అద్భుతం సాగిపోయింది. మన బ్రతుకులందరూ ఆ రోజున స్వర్ణయుగంలో ఉన్నాం. చంద్రబాబు దిగిపోగానే అందరూ రాతి యుగంలోకి వచ్చారు. ఇట్లా ఏది పడితే అది నమ్మించేస్తారు. క్రైమ్ కేసుల్లో అరెస్ట్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పాలా? మర్డర్ కేసులోనో, దొంగతనం కేసులోనో, దొమ్మి కేసులోనో వాళ్ళకి సంబంధించి రాయాల్సిన కోణం వేరు. వాళ్ళల్లో విద్య తక్కువగా ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది ఇప్పుడు అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళు ఎదిగేలా చూడాలి, వాళ్ళల్లో చైతన్యపరచాలి. ఇదిగో ఇది నేరం, ఇది తప్పు, ఇది రైట్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది వాళ్ళల్లో చైతన్యపరిచే కార్యక్రమాలు తీసుకురావాలన్నట్టు ఒక సామాజిక కోణం. వాళ్ళల్లో విద్య పెంచాలా, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెంచాలి, తద్వారా అభ్యున్నతి తీసుకురావాలి, రాజకీయ అవకాశాలు పెంచాలి, తద్వారా బాధ్యతాయుత తత్వం మరింతగా పెరుగుతుంటుంది. ఈ రూట్లో వాళ్ళని చైతన్యపరచడం పోయి కేసుల అంకెల్ని లెక్క కట్టేసి దాని కారణంగా జగన్ చంద్రబాబు నాయుడు టైంలోనూ అంతే ఉంటాయి. ఎస్సీ ఎస్టీల కేసుల్లో ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ